గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపేదలకు రేషన్ కార్డు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దారా సత్యనారాయణ, దశరథ్ రెడ్డి అన్నారు. బుధవారం దౌలతాబాద్ ప్రెస్ క్లబ్ లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కర్నాల శ్రీనివాసరావుతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం లేదని, యూరియా సరఫరా చేసేది కేంద్ర ప్రభుత్వమేనని, కేంద్రం నుంచి యూరియా సరఫరా ఆలస్యమైందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు రైతులకు చెప్పిన మాట వాస్తవమని కొనియాడారు. యూరియా కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా సరఫరా చేస్తాయని గుర్తు చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై భారం పడిందని, దానివల్ల ప్రత్యేక ఆరోగ్య సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ విషయంలో గత ప్రభుత్వం పెట్టిన బిల్లుల విషయంలో మొన్నటి వరకు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడితే కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని దానికి విడతల వారీగా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 500కి ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని అప్లోడ్ చేసుకున్న వారికి ఉచిత కరెంటు కూడా ఇంటికి, ప్రతి ఇంటికి ఇవాళ 200 యూనిట్ల వరకు అంటే 500, 600, 1000 రూపాయల వరకు ఈరోజు ప్రతి ఇంటికి ఉచిత కరెంటు నెలవారీ వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ నెల బిల్లు కట్టకుంటే దానికి 400, 500 పెండింగ్ ఉంటే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి డిస్కనెక్ట్ చేసిపోతే మళ్ళీ వాళ్ళు కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎమ్మడి తిరిగితే వాళ్ళు 50 రూపాయలు, 100 రూపాయలు ఇస్తేనే దానికి కలెక్షన్ చేయాలన్నట్టు ఒక నిబంధన దాంట్లో ఉండే కాబట్టి ఆ విధంగా ప్రజలకు ఇబ్బంది అయింది. కరెంటు వాళ్ళు అందుబాటులో లేకుంటే కూడా 1 రోజు 2 రోజులు ఆ ఇల్లు కూడా అంధకారంలో ఉండేటువంటి పరిస్థితులు ఉండే. ఈనాడు ఉచిత కరెంటు కానీ, ఈ రేషన్ బియ్యం కానీ, మన రేషన్ కార్డులు కానీ, ఉచిత బస్సు కానీ, మన రుణమాఫీ కానీ, రకరకాల కార్యక్రమాలను ఈరోజు ప్రభుత్వం తీసుకొని బ్రహ్మాండంగా ప్రజల కొరకే పనిచేస్తుంది. కాబట్టి ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీకి ప్రతి గ్రామం నుండి అందరూ కూడా చిన్న పెద్ద అక్క తమ్ముడు మహిళలు పురుషులు అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేసి మా జెడ్పీటీసీ అభ్యర్థిని, మా ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించి మాకు మంచి మేరతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి సమస్యను కూడా మా పెద్దలు, మా కాంగ్రెస్ పెద్దలు, కాన్స్టిట్యూన్సీ పెద్దలకు మా సమస్యలను, ప్రజా సమస్యలు మేము తీసుకుపోయి ఉన్నటువంటి సమస్యలను తీర్చే విధంగా మేము చొరవ తీసుకొని మా పెద్దల ద్వారా ప్రజల సమస్యలను మేము నెరవేర్చే కార్యక్రమం చేపడతాం. కాబట్టి తప్పకుండా ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు. కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓట్లు వేసి మా అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకొని ముగించుకుంటాం.